యుద్ధం ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడింది. చాలా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కట్టెల పొయ్యిలతో మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం పూర్తిగా భారతదేశం పైన కూడా పడింది. అయితే డీజిల్, పెట్రోల్కి ఎటువంటి లోపం లేదు. దాదాపు 20 రోజులు 25 రోజుల వరకు స్టాక్ ఉందనుకున్న పూర్తిగా ఎల్పిజి పైన ఈ భారం అయితే పూర్తిగా పడింది. అయితే గృహ వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆదేశం వచ్చింది. అయితే వీటిపైన హోటళ్లకు సప్లై చేసే కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా బంద్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా దాదాపు హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, డాబాలు కావచ్చు, అలాగే హాస్టల్స్ కావచ్చు పూర్తి మూతపడే పరిస్థితికి వచ్చాయి. అయితే ముఖ్యంగా మనం అనంతపురం జిల్లాలో చూసుకుంటే దాదాపు కట్టెలు అంటే పాతకాలం పద్ధతిని కట్టెలు వాడి ఇప్పుడు రెస్టారెంట్లు కానీ హోటళ్ళు కానీ నడిపే పరిస్థితి అయితే ఎదురైతే మనం విజువల్స్ కూడా చూడొచ్చు. పూర్తిగా కట్టెలు పెట్టి ఇక్కడ వంటలు చేస్తూ డాబా నిర్వహించిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనేది పూర్తిగా ఇంకా ఒక క్లారిటీకి రాకముందు అంటే తెలియని పరిస్థితి ఉండడంతో ఇక్కడ డాబా యజమానులు కావచ్చు, అట్లా హోటల్ యజమానులు కావచ్చు పూర్తిగా కట్టెల కోసమే ప్రత్యేకంగా ఒకటి పొయ్యిలు అయితే ఏర్పాటు చేసుకొని వాటి మీద వంటలు చేస్తూ ఇప్పుడు పూర్తిగా హోటల్స్ నడిపే పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఒకసారి హోటల్ యజమాని ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయన్ని కూడా వాళ్ళకి తెలుసుకున్నాం. అంటే ఎలా ఉంది పరిస్థితి, అంటే కట్టెలు ప్రత్యేకంగా కట్టెల ద్వారా ఈరోజు వంటలు చేస్తున్నారంటే ఎలా దీన్ని సేకరించారు, ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు చెప్పండి. ఈరోజు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సిలిండర్లు బంద్ చేయడంతో కట్టెలను ఆశ్రయించారు. అంటే ఎలా చేసుకున్నారు ఈ సెటప్ అంతా? ఇప్పుడు మాకు నెలకు దాదాపు 60-70 సిలిండర్లు అవుతాయి. ఇప్పుడు మేము నెలకు 15 మాత్రం పడతాయి. ఇప్పుడు మేము ఈ కట్టెలు తెచ్చుకోవడం వల్ల ఇక్కడ మిషన్లో మాకు 3,500-4,000 పడతాయి టన్ను. ఈ పొయ్యి వేసుకోకపోతే మేము చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు మొత్తం చికెను, మటను, నాటి మొత్తం అన్నీ దీని మీద ఇక్కడ బాయిల్ అవుతాయి. బిర్యానీతో సహా కట్టెలపై నేను లేకపోయినా అనుకో 25 మంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, దిక్కలు కోరవలసి వస్తుంది. అందుకే ఇప్పటికప్పుడు మేము రెడీ చేసి దీన్ని అంతా సెట్ చేసి ఈ టైంలో పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెజిటేబుల్ ఉడుకుతుంది, అక్కడ మటన్ ఉడుకుతుంది, ఆల్రెడీ చికెన్ హాఫ్ బాయిల్ అయిపోయింది, మొత్తం నాటి చికెన్ బాయిల్ అయిపోయింది, అంతా రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు కస్టమర్ వచ్చినాడు అనుకో, ఇప్పుడు చిల్లీ చికెన్ అడిగినప్పుడు గ్యాస్ మీద వాడాల. వేరే ఐటమ్, డ్రై ఐటము, ఫిష్ ఐటము, డ్రై ఐటమ్లన్నీ మొత్తం గ్యాస్ మీదకి వస్తాయి. ఇట్లా చేసుకుంటే ఏ హోటల్కైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే మాకు 70 సిలిండర్ నెలకు అనేది ఇప్పుడు 15 సిలిండర్లకే వచ్చినాం. ఇది మా పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ పూర్తిగా బంద్ చేశారంటే మీకు 15 సిలిండర్ అంటున్నారు. పూర్తిగా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు హెచ్పి కావచ్చు, అట్లా ఇండియన్ ఆయిల్ కావచ్చు, ఎక్కడ సిలిండర్లే మేము బయటకు అమ్మలేదు అంటున్నారు. మరి ఇప్పుడు మీకు ఆ సిలిండర్లు కూడా కొరత వల్ల కట్టెలతోనే పూడ్చుకునే పరిస్థితి వచ్చింది. చేయగలం మేము, మా చేత అయితే మేము చేస్తాము. కానీ కొద్దిగా ఏమవుతుంది, ఐటమ్కు కస్టమర్కు కొద్దిగా తేడా వస్తుంది. గ్యాస్ పైకి దీని మీద డ్రై ఐటమ్లకు మామూలు కర్రీ రోస్ట్లకు అయితే సెట్ అవుతుంది. అది నీకు కొంచెం డ్రై ఐటమ్ నుంచి కొంచెం తేడా అనిపిస్తుంది, పగవాసన వచ్చేది ఇట్లా ఉంటుంది. కస్టమర్కి తెలియదు కదా ఇది కట్టెల మీద చేస్తున్నారు అనేది. కట్టెల మీదే ప్రతి ఒక్కటి టేస్ట్ వస్తాయి. ఓనర్కి కూడా ఎవరికైనా కానీ 10 రూపాయలు డబ్బులు మిగులుతుంది ఇంట్లో. ఇక ఈ వల్ల లేదని నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు అయిందంతా గ్యాస్కే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తం మేము అన్ని డ్రై ఐటమ్స్ అన్నీ దీని మీదకి వస్తుంది, గ్యాస్ మీదకి. ఇప్పుడు మాకు 2 రోజులు కొట్టి 3 రోజులు కొట్టి కాబడుతుంది. అయితే హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు గ్యాస్ సిలిండర్లు చాలా డిమాండ్ ఉండటం వల్ల మేము కట్టెలనే ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. కట్టెల మీద కట్టెల కోసం అంటే ప్రత్యేకమైన పొయ్యిలు కూడా ఏర్పాటు చేసి దీని మీద నడుస్తున్నామంటున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు దాదాపు మనకు నెల రోజుల పాటు 50 సిలిండర్లు అయితే పట్టేటివి ఇప్పుడు 50 సిలిండర్లు అనేది కాకుండా పూర్తిగా కట్టెల మీద డిపెండ్ అవ్వడం వల్ల కేవలం 4-5 సిలిండర్లతో మేము నెట్టుకొస్తున్నామంటున్నారు. అలాగే ఆ 4-5 కూడా రాబోయే కాలంలో కష్టం అవుతుందని చెప్పేసి ప్రత్యేకమైన పొయ్యిలు ఏర్పాటు చేసుకొని వాటిపైనే మేము కొనసాగిస్తున్నాము. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ హోటల్ని అయితే ఆపే పరిస్థితి లేదు. ఇక్కడ దాదాపు మా దగ్గర 25 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. 25 మంది వర్కర్లు ఈ పొద్దు మేము హోటల్ బంద్ చేస్తే పూర్తిగా వాళ్ళకి కనీసం జీవనం జరిగే పరిస్థితి లేకుండా రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ శ్రేయస్సు కూడా చూసుకొని మేము ఈరోజు ఎంత కష్టతరమైనా కానీ హోటల్ని అయితే రన్ చేస్తున్నామంటున్నారు. అయితే ఇది రాబోయే కాలంలో ఈ ఎటువంటి సంక్షోభం అంటే గ్యాస్ వల్ల సంక్షోభం వచ్చినా కానీ మేము ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉన్నాము. కట్టెలు పొయ్యలు సిద్ధంగా పెట్టుకొని ముందుకు పోతున్నాము అని హోటల్ యజమాని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.